6th క్లాస్ మ్యాథ్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ప్లేయింగ్ విత్ నెంబర్స్. లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పాము, 3.5 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.6. ఇందులో రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి మధ్య రిలేషన్షిప్ ఏంటో చూద్దాం నాన్న. ఇప్పుడు ఫర్ సపోజ్ 18 తీసుకున్నాం అనుకో నాన్న. 18కి ఎల్సిఎం కడితే ఏమవుతుంది, 2 టేబుల్లో 9 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్లో 3 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్లో 1 టైం. ఓకేనా? కన్సిడర్ ద నెంబర్స్ 18 and 27. ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఏమొచ్చినాయి, 2 into 3 into 3 into 1 వచ్చినాయి. 27కి చేస్తే ఏమవుతుంది, 2 టేబుల్లో రాదు, 1s ప్లేస్లో 7 ఉంది కాబట్టి. 3 టేబుల్లో 3 3s are 9, 3 టేబుల్లో మళ్ళీ 3 3s are 9, 3 టేబుల్లో మళ్ళీ 1 టైం. అప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 27 ఈక్వల్ టు 3 into 3 into 3 into 1. ఇక్కడ ఎల్సిఎంకి వచ్చేసి ఏమవుతుంది, ఎల్సిఎం ఆఫ్ 18 and 27 ఈజ్, ఈ రెండిట్లో కామన్గా ఏమున్నాయి, 3, ఇందులోనూ 3. అంటే ఎల్సిఎం అంటే ఏంటి, కామన్గా ఉన్నాయి ఒకసారి వేసుకుని 3 into 3 ఇక్కడ మిగిలిపోయినవి కూడా వేసుకోవాలి. ఇక్కడ 2 into 1. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఆఫ్ 18 and 27 ఈజ్, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, కామన్గా ఉన్నాయి మాత్రం వేసుకోవాలంటే ఇక్కడ కామన్గా ఉన్నాయి ఏంటి, ఇందులో 3 ఇందులో 3, అంటే 3 into 3. అంటే ఇక్కడ 3 3s are 9, 9 2s are 18, 3 3s are 9, ఇక్కడ 2 మిగిలిపోయింది, ఇక్కడ 3 కూడా మిగిలిపోయింది కదమ్మా. 3 3s are 9, 9 2s are 18, 18 3s are 18 into 3, 8 3s are 24, 3 1s are 3 5, అంటే 54. తర్వాత 3 3s are 9. ఇప్పుడు ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి డిఫరెన్స్ తెలిసిందా అమ్మా? ఎల్సిఎం అంటే కామన్గా ఉన్నాయి ఒకసారి వేసుకుని మిగతా అన్నీ కూడా రిపీటెడ్గా వేసేసుకోవాలి. హెచ్సిఎఫ్ అంటే ఓన్లీ కామన్గా ఉన్న నెంబర్స్ మాత్రమే వేసుకోవాలి నాన్న. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత వచ్చిందమ్మా, 54. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. అంటే 54 into 9, 9 4s are ఎంత, 36, 9 5s are 45, 45కి 3 కలిపితే ఎంత, 48, అంటే 486 వచ్చింది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ 18 and 27. ప్రొడక్ట్ ఆఫ్ 18 into 27 ఎంత వచ్చిందో చూద్దాం నాన్న. ప్రొడక్ట్ ఆఫ్ 18 into 27, 7 8s are ఎంత, 56, 6 క్యాన్సిల్ చేసి ఇక్కడ వేసాను. 7 1s are 7, 7 5 కలిపితే ఎంత, 12, 2 8s are 16, 2 1s are 2, 2 plus 1 ఎంత, 3, 6 8 4. చూసారమ్మా, 486, ఇక్కడ 486, ఇక్కడ 486. అంటే డైరెక్ట్గా చేసినా మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా కూడా ఒకటే వస్తుంది. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ వాట్ డూ యూ నోటీస్. ఇందులో మనం ఏం తెలుసుకున్నాం, వాట్ డూ యూ నోటీస్ ఏం తెలుసుకున్నాం దీని ప్రకారం మనం, ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ of the two numbers, product of LCM and HCF of two numbers equal to product of the two numbers అన్నమాట. అర్థమవుతుందమ్మా? ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్, ఎల్సిఎంని హెచ్సిఎఫ్ అవి 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. యాక్చువల్గా వచ్చిన తీసుకున్న క్వశ్చన్ ఆ రెండు ప్రొడక్ట్ చేస్తే కూడా వచ్చేది సేమ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12. 8కి 12కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ చేసి అండ్ దెన్ ఫైండ్ దేర్ హెచ్సిఎఫ్ యూజింగ్ ద అబో రిలేషన్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ చేయమంటున్నాడు.
చూద్దాం నాన్న. ఏంటి సొల్యూషన్ ఇప్పుడు ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 8 and 11. 8కి ఏంటి 2 టేబుల్లో 4 టైమ్స్, 2 టేబుల్లో 2 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్లో 1. 11 టేబుల్లో 11 టేబుల్లో తప్ప ఇంకెందులోనూ రాదు కాబట్టి అది అలా వేసేసుకుంటాం. అంటే ఎల్సిఎం ఆఫ్ 8 and 12 ఈక్వల్ టు 2 ఇంటూ 8కి ఎంత ఎల్సిఎం ఎంత వచ్చింది? 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 2s are 8. ఒక్క నిమిషం నాన్న, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 8 and 12. 8కి 8 12 రెండు కలిపి తీసుకుంటాం కదా, 4 టేబుల్లో 2 వస్తాయి కాబట్టి 2s are 3s are. ఇంక ఇవి ఎందులోనూ రావు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 4 ఇంటూ 2 ఇంటూ 3, 4 2s are 8, 8 3s are ఎంత? 24. అంటే we know that LCM into HCF is equal to product of 2 numbers. ఏంటమ్మా? ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. అంటే HCF ఈక్వల్ టు ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers బై LCM. అంటే ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఎంత? 8 ఇంటూ 12. మనకి ఎల్సిఎం చేస్తే ఎంత వచ్చింది? 24. 12 టేబుల్లో 2 టైమ్స్, 2 4 8 4 టైమ్స్ అంటే ఏమవుతుంది? ఆన్సర్ 4. హ్యాన్స్ హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12 ఈక్వల్ టు 4. 8కి నేను 12కి హెచ్సిఎఫ్ ఎంత? 12 అమ్మ. నెక్స్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతున్నాను నాన్న. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్, చెక్ దేర్ రిలేషన్షిప్ కూడా ఫైండ్ చేయమంటున్నాడమ్మా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 15, 24. 15, 24. 3 టేబుల్లో 3 5s are 15, 3 8s are 24. ఇవి ఇంకా ఎందులోనూ రావు కాబట్టి డైరెక్ట్గా తీసేసుకొచ్చాను. ఎల్సిఎం ఆఫ్ 15 and 24 ఏమొచ్చినాయేమో మనకి? 3 ఇంటూ 5 ఇంటూ 8, 5 3s are 15, 15 ఇంటూ 8, 8 5s are 40, 8 1s are 8, 12 అంటే 120 వచ్చింది. సో we know that LCM into HCF equal to product of 2 numbers. అంటే ఇప్పుడు HCF ఒకటి తీసుకున్నాం కో ఏమవుతుంది? ఇక్కడ LCM అలా కింద డివిజన్ అవుద్ది. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers బై LCM. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఏమి ఇచ్చాడు మనకి? 15 ఇంటూ 24 ఇచ్చాడు. ఎల్సిఎం ఏమొచ్చింది? 120 వచ్చింది. 15 టేబుల్లో 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 12 టైమ్స్, ఇది 60 టైమ్స్, 5 టైమ్స్, 5 15 టైమ్స్ 3 టైమ్స్ అంటే ఏమవుతుంది? హ్యాన్స్ హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 24 ఈజ్ 3 అనమాట. ఏమొచ్చిందమ్మా? 3 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ 8, 25. ఎల్ ఆఫ్ 8 and 25. 8కి 25కి ఏవి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 8 టేబుల్లో 1 టైమ్ 25, మళ్ళీ 25 1 టైమ్ అంటే 8 ఇంటూ 25. 5 8s are 40, 5 8s are ఎంతమ్మా? 40. 8 2s are 16, 16కి 4 కలిపితే ఎంత? 20. అంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చిందమ్మా మనకి? ఆన్సర్ 200. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers బై ఎల్సిఎం. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers అంటే 8 ఇంటూ 25 బై ఎల్సిఎం ఎంత వచ్చింది? 200 వచ్చింది. 8 2s are 16, 4s are
25 5 టైమ్స్ ఇది 1 టైం క్యాన్సిల్ అయింది అంటే హ్యాన్స్ హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 25 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 12,48 అంటే ఎల్సిఎం ఆఫ్ 12,48 ఏమవుతుందమ్మా 12కి 48కి 2 టేబుల్లో 2 6 టైమ్స్ 24 టైమ్స్ 2 టేబుల్లో 3 12 3 టేబుల్లో 1 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 2 2 4 4 3 12 12 4 ఎంత 48 అంటే ఎల్సిఎం ఆఫ్ 12 and 48 ఈక్వల్ టు ఎంత 48. ఫార్ములా ఏంటి హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ బై ఎల్సిఎం అంటే 12 into 48 divided by 48 1 time cancel అంటే 12. therefore hence the HCF of 12,48 equal to 12. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.